బీఆర్ఎస్ పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు మండిపడుతుంటే కవితపై కారు పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత పోస్టర్లను బీఆర్ఎస్ ఆఫీసుల నుంచి తొలగిస్తున్నారు. ఇటు కవిత నివాసం దగ్గరకు చేరుకుంటున్న జాగృతి నేతలు కనీసం వివరణ అడగకుండా ఎలా సస్పెండ్ చేస్తారంటూ బీఆర్ఎస్ పై మండిపడుతున్నారు. కవిత నివాసం దగ్గర తెలంగాణ జాగృతి ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో పూర్తి సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీల్, కవిత సస్పెన్షన్ తర్వాత తెలంగాణ జాగృతి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కవిత వివరణ తీసుకోకుండా ఆమెను సస్పెన్షన్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం తెలంగాణ జాగృతి కార్యాలయం ముందు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సంతోష్ రావు వీళ్ళందరి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి రేపు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి 12 గంటలకు కవిత సస్పెన్షన్ పై ఎట్లా స్పందిస్తారన్నది కూడా రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి వర్గాల్లో కొంత ఆందోళన, ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, కవిత సస్పెన్షన్ ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు నిజంగా కూడా తెలంగాణ జాగృతి మహిళల విభాగం తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే కవితక్క గారు ఏదైతే క్లియర్ గా పార్టీలో లోపాలున్నాయి, ఈ రోజు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఎవరు, కొన్ని తప్పు ఒప్పులున్నాయి, వాటిని సరిదిద్దుకోవాలి. అప్పుడే తెలంగాణ ప్రజల్లో ఉన్న మాట, తెలంగాణ అంటే ఒక కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో పార్టీ కోసం నిస్వార్థంగా 2001 నుండి పార్టీ కోసం పనిచేస్తున్న ఒక కార్యకర్త మనసులో ఉన్న మాట. కవితక్క గారు ఏదైతే నిర్భయంగా మొహమాటం లేకుండా తన మన అన్న భేదం లేకుండా ఈరోజు చెప్తే దాన్ని జీర్ణించుకోలేకుండా కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలు చేసే వాళ్ళు ఎవరో చెప్పండి అని చెప్పేసి అడిగితే ఈ రోజు కవితక్క గారి మీదనే వేటు వేసి ఈ రోజు కవితక్క గారిని సస్పెండ్ చేశారు. దీన్ని నిజంగా కూడా మేము అందరం ఖండిస్తున్నాం. ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే 2006లో కవితక్క గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత 2007 నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ జాగృతి పేరిట ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేశారు. ఆ రోజు తెలంగాణ సమాజంలో ఆడబిడ్డలు బయటకు వచ్చి పోరాటం చేయడం చాలా తక్కువ. కవితక్క గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణలో మహిళా లోకాన్ని అంతా ఏకం చేసి ఆ రోజు ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని లక్షల కిలోమీటర్లు పాదయాత్ర, కేసీఆర్ గారి తర్వాత తెలంగాణ ప్రతి మూలన లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కవితక్క గారు. అట్లాంటి కవితక్క గారిని పార్టీ కోసము తను నిందలు మోసింది, పార్టీ కోసం తన అన్యాయానికి గురైంది, పార్టీ కోసం తను ఎన్నో ఓర్చుకుంది. 2014 కన్నా ముందు నుండి గత 15 సంవత్సరాల క్రితం నుండి కూడా కవితక్క గారి మీద పార్టీలో ఎన్నో కుట్రలు చేసినా కూడా అన్ని నవ్వుతూ ఓపికగా భరించింది. ఈ రోజు అధినేత అయిన కేసీఆర్ గారి మీద, తన తండ్రి మీదనే ఇలాంటి అవినీతి మచ్చలు మరక పడుతుంటే పార్టీ ఆ లెవెల్లో స్పందించలేదు అని తన బాధని చెప్పిండ్రు. దానికి ఈ రోజు పార్టీ సస్పెండ్ చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైన విషయం. ఇదంతా మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. పార్టీలో ఉన్న కీలక నేతలపై ఆమె ఆరోపణలు చేశారు, అవినీతి ఆరోపణలు చేశారు. అందుకు అనుగుణంగానే పార్టీ చర్యలు తీసుకుందని చెప్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? అంటే కవితక్క పార్టీ కీలక నేత కాదా? కవితక్క గతంలో ఈ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కానీ తీర్మాన మల్లన్న కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పార్టీ ఎక్కడ పోయిందండి? అప్పుడు పార్టీ ఎందుకు స్పందించలేదు? అయితే వీళ్ళ దగ్గరకు వచ్చారంటే మన తను చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం కిందిక. అంటే వీళ్ళు చేసిన తప్పులను కప్పిపుంచుకోవడానికి ఈరోజు లిక్కర్ స్కామ్ ఎవరి వల్ల జరిగిందని కేంద్రం ఏది కేసీఆర్ మీద కక్షపూరితంగా రుజువైంది. ఏమైనా ఆధారం ఏమన్నా అంటే మాటికి ఏమన్నా తీస్తే లిక్కర్ స్కామ్ ఏమి రుజువైందని ఈరోజు ఈ కార్ రేస్ పెట్టారు. ఈ కార్ రేస్ పెట్టినందుకు కేసీఆర్ మీద, మళ్ళీ కాళేశ్వరం మీద హరీష్ అన్నకి ఇవ్వాలి కదా, కేసీఆర్కి ఇవ్వడం ఏంది? తెలంగాణ రాష్ట్రం 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ జాతిపితగా పిలువబడే కేసీఆర్ గారిని ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ ఏంటంటే ఈ ఏజ్ లో ఆయనకి ఇంతగానం చేసి ఆయన అక్క ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా తిండి మీద ధ్యాసగా ఉండడు, నా పెళ్ళప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడ్డాడు, మా నాన్న ఎప్పుడు కూడా తన కోసం ఆలోచించలేడు, తన నిద్ర కానీ తిండి కోసం ఎలాంటి ధ్యాస లేకుండా తెలంగాణ ప్రజల కోసం పోరాడితే ఈ రోజు మా నాన్నగారికి ఏంది, నా మీద ఎన్ని నిందలు వచ్చినా భరించగలిగినాను. ఈ రోజు మా నాన్నగారి మీద వస్తే
అని చెప్పే పేర్లు వ్యక్తం చేసింది. మాకు తెలిసి ఏమనుకుంటున్నామంటే ఆనాడు లెటర్ లీక్ చేసిన లీక్ వీరులు కూడా వీళ్ళే కావచ్చు. ఏంటంటే ఒక కక్షపూరిత ఆడబిడ్డ జైలును పోయే ముందే ఒక యూపీఎఫ్ అని తోటి బీసీ సంఘాలను కనుక రాష్ట్రంలో సగభాగం బీసీలో ఉన్నారని ఏదైతే బహుజనుల కోసం పోరాటం చేస్తుందో అది జీర్ణించుకోలేకుండా అనేక ఒత్తిడిలకు చేస్తూ ఈరోజు కవితక్కని బద్నాం చేయడానికి అనేక కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఏదైతే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే వెన్నుపోటు రాజకీయాలు జరిగిందో అదే వరంగా కేసీఆర్ తప్పించడానికే కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఆమె తట్టుకోలేక తన తండ్రిని ఒక మరక రావద్దు, తెలంగాణ జాతిపితగా వీలుకొని సిబిఐ మరకబడకూడదు అని చెప్పి ఆవేశపడి తన తండ్రి మీద అన్నందుక ఈరోజు పార్టీ బాగు కోరుకున్నందుక ఈరోజు ఆమెకు సస్పెన్షన్. ఎందుకండి దేనికోసం అండి? ఏం చేసింది? ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు మధ్యలో వచ్చిన వాళ్ళు మంత్రులు అయ్యారు. ఈరోజు ఏ పార్టీ నుంచి ఉద్యమం చేసినామమ్మా? ఉద్యమం చేసి నువ్వు నిన్నగాకొచ్చి పదవులు మా అక్కదే పార్టీ, మా అక్క పదవులు అనిపించడానికి మీరెవరమ్మా? నిన్న మొన్న వచ్చి మంత్రి పదవి అనుభవించినావు నువ్వు. ఇలా సవితక్క అనుభవించలేదు మంత్రి పదవి. ఈరోజు కవితక్క అంటారు ఎంపీ చేసింది, బరాబర్ ఉద్యమం చేసింది, బిడ్డను కడుపులో పెట్టుకొని అమెరికా వదులుకొని స్వరాష్ట్రం కోసం వచ్చింది. రాష్ట్ర సాధకంలో తెలంగాణ జాగృతి కీలకం చేసి బతుకమ్మని విశ్వవ్యాప్తం చేసింది మా అక్క. 100% పార్టీ కూడా మా అక్కదే పార్టీ అది. మీరు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మొన్న 2020లో వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు టీవీలో ముందట. వాళ్ళు ఉద్యమం చేసి వాళ్ళకు కడుపు తీపి కన్న తీపి ఉంటే తెలుస్తుంది. కడుపులో పుట్టిన బిడ్డ కనుక ఆ బాధ అనేది వెళ్ళబుచ్చుకుంది. మా నాన్న మీద అవినీతి మరక ఉండకూడదని దానికి ఈ పార్టీ వేస్తే 100% మీరు తీవ్రంగా ఖండిస్తుంది. మొత్తం మీద కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత సస్పెన్షన్ కుట్రపూరితం అంటున్నారు. మనతో పాటు ఇంకా చాలా మంది చెప్పండి, ఎట్లా కవిత సస్పెన్షన్ ఎట్లా చూస్తారు? ఇది పూర్తిగా అనాలోచితంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్ణయంగా చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు కూడా తప్పుదోవ పట్టించినారు. ఒక ఉద్యమ నాయకురాలపైన వేటు వేయడం అంటే ఆ పార్టీ తనను తన ఆత్మహత్య చేసుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. కవిత గారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మనకు తెలుసు 2006 నుంచి ఇవాళ దాకా తన చెమటను తన రక్తాన్ని ఈ సమాజం కోసం చిందించినటువంటి వ్యక్తి. అనేక ఉద్యమాలు జరుగుతున్నప్పుడు నిర్బంధాల నడుమ నిరసనల నడుమ త్యాగాలకు సిద్ధపడి ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. తర్వాత ఇప్పుడు ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో ఆత్మగౌరవ నినాదంతో ఈ ప్రాంత విముక్తి కోసం ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి ఒక ఉద్యమంలో కేసీఆర్ నడుస్తున్నప్పుడు అనేక అవకాశాలు ఉండి కూడా వాటన్నింటి త్యాగం చేసి తండ్రి ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమాజంతో కలిసి నడిచినటువంటి కవిత గారు ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో తన భాగస్వామ్యాన్ని ఉద్యమానికి అందించినారు. కానీ ఆ అందించిన క్రమం లోపల 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భం లోపల జరిగినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా అధికారం కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి ప్రజల అభిప్రాయాల మేరకు క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, మరీ ముఖ్యంగా దగా పడుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన మనోవేదనను ఆయన కేసీఆర్ గారికి చెప్పే ప్రయత్నం పదే చేసినారు. కానీ కొందరు ఆ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ ప్రాపకం దక్కించుకోవడం కోసం కనీసం కార్యకర్తలకు మధ్యస్థాయి నాయకులకు కనీసం అధిష్టానాన్ని కలవనీయకుండా చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం జరిగిన కొన్ని కుట్రలు ఆమె తండ్రిగా తర్వాత పార్టీ అధినేతగా చెప్పే ప్రయత్నం చేసినారు. తర్వాత చాలా సందర్భాల లోపల క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అభిప్రాయాలను చెప్పే ప్రయత్నం చేసినారు. వాటిని పరిష్కరించాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్యాప్ను తీసేయాలి, నాయకత్వాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. దగాపడ్డ తెలంగాణ వాదులనైతే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కవిత సస్పెన్షన్ తర్వాత కవిత భవిష్యత్తు వ్యూహరచన ఎట్లా ఉండబోతుంది? కవిత ముందు ఏం చేయబోతుంది? కవితగా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చినటువంటి నాయకురాలు కాదు. ఇక్కడ 2006 నుంచి ఈ రోజు వరకు తన చెమటను రక్తాన్ని ధారపోసి ఈ సమాజం కోసం అంకితమై నిలబడినటువంటి నాయకురాలు. నేను భావిస్తా ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇప్పుడు కొంత తాత్కాలిక ఆనందం పొందేటటువంటి నాయకులకు ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మహిళా నాయకురాలిగా కవిత గారికి చరిత్ర ఉంది. రేపటి రోజు కూడా ఖచ్చితంగా ఈ దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి మహానాయకురాలిగా కవితక్క నిలబడబోతుంది. దీన్ని జీర్ణించుకోలేక, ఆమె నాయకత్వాన్ని జీర్ణించుకోలేక, ఆమె చేసిన పరివిధానాన్ని జీర్ణించుకోలేక ఆమె పైన తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి తర్వాత చాప కింద నీరులాగా ఒక విషప్రచారాన్ని మొదలుపెట్టి ఆమెను పూర్తిగా అంటే ఈ సమాజం నుంచి దూరం చేయాలని అనేక కుట్రలు చేసినప్పుడు కూడా కేసీఆర్ బిడ్డగా ఉద్యమ నాయకురాలుగా ఈ సమాజాన్ని అత్యంత ప్రేమించేటటువంటి వ్యక్తిగా తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని పట్టుకొని ఇక్కడ క్షేత్రస్థాయి గ్రామం నుంచి మొదలుకుంటే ప్రపంచం దాకా కూడా ఈ ఆత్మగౌరవ పతాకాన్ని తీసుకెళ్లి వెళ్ళి తెలంగాణ సమాజం కోసం నిలబడిన వ్యక్తిగా అన్నిటికీ ఓర్చుకొని నిలబడ్డ ఆడబిడ్డ ఇవాళ అటువంటి శక్తివంతమైనటువంటి ఒక మహిళా నాయకురాలు. తెలంగాణలో మరీ సెంటిమెంట్ ఉంటుంది, ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు. ఇట్లాంటి నాయకురాల్ని పట్టుకొని
మీరు సస్పెన్షన్ వేసేదాకా వెళ్ళారంటే ఏం ఆలోచన చేస్తున్నారనేది మాత్రం ఒకసారి ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నారు, అధిష్టానాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. కొంతమంది ఏదైతే తమ ప్రాపకం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఆ నాయకుల ఆటలు ఇక సాగవు. ప్రజలు ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం గౌరవిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా దగాపడ్డ తెలంగాణ వాదులంతా, తెలంగాణ కోసం ఉద్యమించిన నాయకులంతా ఖచ్చితంగా కవితక్క వెంట ఉంటారు, ఉండడానికి సిద్ధపడతా ఉన్నారు. రేపటి రోజు మీకు తగిన గుణపాఠం తప్పదు. రైట్, ఇది మొత్తం మీద తెలంగాణ జాగృతి కార్యకర్తలు నేతలంతా కూడా కవిత సస్పెన్షన్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం కాశంపేట తెలంగాణ జాగృతి కార్యాలయం ముందు మాజీ మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొత్తం మీద కవిత సస్పెన్షన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కవిత వివరణ తీసుకోవాల్సి ఉండింది, ఆ తర్వాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కవిత లేవనెత్తిన అంశాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎందుకు సమాధానం చెప్పట్లేదని కూడా బీఆర్ఎస్ కార్యకర్తల నేతలు నిలదీస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అయితే ముఖ్యంగా జాగృతి నేతలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు ఎవరైనా కానీ కవిత తదుపరి కార్యాచరణ ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని కోరుకునేటువంటి నేతలు ఎవరైనా అటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేశారా? ఖచ్చితంగా కవిత ఇక తెగతెంపులు అంటే కవిత ఎటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి కవిత రాజకీయ భవిష్యత్తుపై ఏ విధంగా ఆమె నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న దానిపై తెలంగాణ జాగృతి కార్యకర్తల నేతల్లోనే కాదు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కావచ్చు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొంది. మనం చూస్తున్నాం రేపు 12 గంటలకు మధ్యాహ్నం కవిత తన సస్పెన్షన్ పై స్పందించబోతున్నారు. కవిత ఏం చెప్పబోతున్నారు, తన సస్పెన్షన్ కు దారి తీసిన పరిస్థితులపై ఏ విధంగా స్పందించబోతున్నారు, తన సస్పెన్షన్ కు కారణం ఎవరు, ఇటువంటి అంశాలన్నింటిపై కవిత ఎటువంటి విషయాలను ప్రస్తావిస్తారన్న దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొంది. మనకున్న సమాచారం మేరకు కవిత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కవిత ఇంకా 2.5 ఏళ్లు ఎమ్మెల్సీ పదవీ కాలం ఉంది. 2028 జనవరి 4 వరకు ఎమ్మెల్సీ ఈ కవిత పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఆమె ఎటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి సంక్రమించిన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పి ఆమె ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుంది. కాబట్టి ఈ అంశాలపై అన్నిటిపై కూడా కవిత రేపు తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక పార్టీ నుంచి బయటకు వచ్చేసింది, సస్పెండ్ అయింది కాబట్టి భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనిపై కవిత ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ జాగృతినే పార్టీగా రాజకీయ పార్టీగా మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ జాగృతి నేతలు కార్యకర్తలు భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అయితే తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉన్నారు మీరు. సో కార్యాలయం వద్ద తాజా పరిస్థితి ఎలా ఉంది? నేతలు, తెలంగాణ జాగృతి నాయకులు ఇంకా అక్కడకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందా? సో ఎలా ఉండే పరిస్థితి ఉంది, అక్కడ ఎలా ఉండే అవకాశం ఉంది? కవిత ఏం చేయబోతున్నారు, కవిత రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, సస్పెన్షన్ పై ఆమె ఎట్లా స్పందిస్తారు, ఇటువంటి చాలా అనుమానాలతో చాలా మంది కార్యకర్తలు జాగృతి నేతలు ఇటు కార్యాలయానికి వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కార్యాలయంలో పెద్ద ఎత్తున కొంత సందడి నెలకొంది. అయితే కవిత నివాసానికే పరిమితమయ్యారు. కవిత తన కార్యాలయానికి కూడా ఈ రోజు రాని పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ముందు నుంచి ఊహించిన పరిస్థితి అయినప్పటికీ ముందు నుంచి తనపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పి కవిత కావచ్చు, తెలంగాణ జాగృతి నేతలు కావచ్చు భావించినప్పటికీ కూడా ఒక్కసారిగా తన సస్పెన్షన్ వేయడంతో ఆమె కొంత ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది, కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాబట్టి దీనిపై తేరుకున్న తర్వాత రేపు కవిత స్పందించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కవిత ఏం చేయబోతున్నారు ఏంటి అనేది ఒకసారి మనం చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, చెప్పండి కవిత సస్పెన్షన్ ఎట్లా చూస్తారు మీరు? ఇది ఖచ్చితంగా ఇది వెనక కొన్ని శక్తులుండి చేపించినటువంటిది. ఈ చేపించినటువంటి శక్తులు కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారిపై ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే కూడా తప్పించుకొని పోయినటువంటి వాళ్ళు, ఉద్యమ సమయంలో కొన్ని సందర్భాల్లో తప్పించుకొని పోయినటువంటి వ్యక్తులు. ఈ రోజు కవితక్క ఖచ్చితంగా ఏదైతే నికార్సగా మాట్లాడుతుందో, ఎవరు తప్పు చేసారు తప్పని చెప్తున్నదో దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. మేము చేసినటువంటి తప్పును ఈ విధంగా చేస్తుందా అని చెప్పేసి అన్నారు. కానీ అంత పెద్ద వ్యక్తి కేసీఆర్ గారి మీద ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నోరు ఇప్పకపోతే ఒక ఉద్యమ నాయకురాలుగా కావచ్చు, ఒక కన్న కూతురుగా కావచ్చు, నేనుండి ఏం లాభం తను ఒక బాధతోటి ఒక ఆవేదనతోటి నోరు ఇప్పడం జరిగింది. అంటే కేసీఆర్ గారు బదనమైన ఏం లేదు, కేసీఆర్ గారు అంత మహానుభావుడికి చెడ్డ పేరు వస్తే ఏం లేదు, కానీ వీరి పేరు బయట పెడితే వీళ్ళకంతా ఎందుకు బాధ? వీళ్ళ కనుక తప్పు చేయకపోతే మేము తప్పు చేయలేదని చెప్పేసి ఆధారాలతో వీళ్ళు నిరూపించుకోవచ్చు ఖచ్చితంగా. కానీ ఈ రోజు ఏదైతే మాట్లాడిందో కవితక్క మాట్లాడిందని చెప్పేసి పార్టీ నుంచి బలవంతంగా సస్పెండ్ చేపించారు. కొందరు వెనక ఉండి కుట్రలు చేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చేయించినటువంటి వ్యక్తులు, ఈ మీటింగ్లు పెట్టినటువంటి వ్యక్తులు ఉద్యమ సమయంలో లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మా కవితక్క 2006 నుంచి ఉద్యమంలో ఉన్నది. ఒక కొడుకు చిన్న బాబును పట్టుకొని నిండు గర్భిణిగా కూడా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నది. మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి కాదు, పదవుల కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు, తన జీవితాన్ని పార్టీ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి. అంటే కవిత ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్, బీజేపీ పార్టీ లాంటి పార్టీలో చేరాలని మీరు కోరుకుంటున్నారా? కవితక్క గారి ఆదేశం మేరకు అక్క ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేమైతే కట్టుబడి ఉంటాం.
అక్కకు అవమానం జరిగిన చోట కంటే ఎక్కడైతే గౌరవం ఉంటుందో గౌరవం ఉన్న చోట ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మేము నా సొంత అభిప్రాయం. ఇది మొత్తం మీద కవితను సస్పెండ్ చేయడం పట్ల తెలంగాణ జాగృతి కార్యకర్తలు నేతలు అయితే కొంత ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు ఒక ఉత్సుకత అయితే కనిపిస్తుంది. కవిత ఏం చేయబోతున్నారు? ఎందుకంటే మనం చూసాం గతంలో కవిత ఎప్పుడైతే తన అసంతృప్తి రాగం వినిపిస్తూ వస్తున్నారో అప్పటి నుంచి కూడా కవిత కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని, బీజేపీ పార్టీలో చేరిపోతారన్న ఒక వాదన అయితే జరిగింది. అయితే దానికి కాసేపటి క్రితం కూడా మనం చూసాం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు, అటు బీజేపీ నేతలు కూడా స్పందించారు. కాంగ్రెస్ లో చేర్చుకునే పరిస్థితి లేదని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీని ముందు నుంచి కవిత వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాను జైల్లో ఉన్నా సరే కానీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి వీలేదని చెప్పి కవిత చాలా గంటపదంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీలో కూడా చేరే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా కవిత సొంత కుంపటి ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు మీడియా సమావేశంలో ఈ అంశాన్ని కూడా కవిత ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. కవిత తెలంగాణ జాగృతి చాలా రోజులుగా, చాలా ఏళ్లుగా ఆమె వివిధ కార్యక్రమాలు తెలంగాణ జాగృతి ద్వారా నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ జాగృతి పేరు మీద ఆమె రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తన కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం 12 గంటల కవిత తన సస్పెన్షన్ పై స్పందించడంతో పాటు తన భవిష్యత్తు కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సునీల్. ఓకే కరుణాకర్, థ్యాంక్ యూ సో మచ్.